మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు, ఆపదల మధ్య దైవిక రక్షణ ఎంత గొప్పదో ఈరోజు ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది. నేను ఆపదలలో చిక్కుబడియున్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడిచేయి నన్ను రక్షించును. ఈ అద్భుతమైన వాక్యం మనకిచ్చే భరోసా ఏమిటంటే, దేవుని రక్షణ నిష్క్రియాత్మకమైనది కాదు, అది ఎంతో క్రియాశీలకమైనది మరియు శక్తివంతమైనది. మనం సమస్యల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఆయన మన ప్రాణాలను కాపాడి మనల్ని బ్రతికిస్తారు. ఇక్కడ ఆయన కుడిచేయి అనేది ఆయన సర్వోన్నత అధికారాన్ని, తిరుగులేని బలాన్ని సూచిస్తుంది. మనల్ని కృంగదీసే పరిస్థితుల నుండి, మన పైకి వచ్చే శత్రువుల నుండి మనల్ని విడిపించడానికి ఆయన తన హస్తాన్ని చాపి మనల్ని నిరంతరం రక్షిస్తూనే ఉంటారు. ప్రార్థన. ప్రభువా, నా కష్టాలలో నేను ఎప్పుడూ ఒంటరిని కానందుకు మీకు కృతజ్ఞతలు. సమస్యలు నన్ను చుట్టుముట్టినప్పుడు నన్ను రక్షించి తిరిగి బలపరుస్తానన్న మీ వాగ్దానాన్ని నేను పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను. నన్ను ముంచెత్తుతున్న ఆపదల నుండి రక్షించడానికి మీ హస్తాన్ని చాపి నన్ను ఆదుకోండి. మీ బలమైన కుడిచేయి నన్ను క్షేమంగా, సమాధానం గల సురక్షిత ప్రాంతానికి నడిపించునుగాక. ఆమెన్.